ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి మీకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన 33 16వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుతున్నాను. ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. ఇక్కడ రాజు తన యొక్క సైజ్ ఆఫ్ ద ఆర్మీని బట్టి తాను గర్వించేవాడుగా ఉంటాడు. దాని చేత తనను తాను రక్షించుకొనగలడు, తన పట్టణాన్ని కాపాడుకొనగలడు అన్నటువంటి ఆలోచన తనకు ఉంటుంది. అలాగే ప్రతి శూరుడు వీరుడుగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క అధికమైన బలమును బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ని బట్టి, తనకున్న ఖడ్గము లేకపోతే దానిని ఉపయోగించేటువంటి ధీరత్వము, తన యొక్క భుజబలము, తన యొక్క ఫిట్గా ఉన్నటువంటి బాడీ, వీటన్నిటి చేత తాను తప్పించుకోవడానికి అవకాశం ఉంది, లేక శత్రువుని జయించగలడు అన్నటువంటి భావన చాలామందికి ఉండటాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. అలాగే గుర్రములు చాలా వేగంగా పరుగుతాయి. యుద్ధంలో అది వెనుక తిరగకుండా ముందుకు వెళ్ళేటువంటి స్వభావం ఉంది. అది యుద్ధ వాసన పీల్చిన కొలది అది ముందుకే పరిగెత్తుతుంది, కానీ వెనకకి వెళ్ళేటువంటి అవకాశమే ఉండదు. కానీ రక్షించటానికి ఆ గుర్రము కూడా అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుష్యులను అది తప్పించలేదు అన్నమాట ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు. ప్రేమ స్నేహితులారా, మనము మన యొక్క బలము చేత, జ్ఞానము చేత, వివేకము చేత, ధనబలము చేత, ఆస్తిని బట్టి, రాజకీయ ప్రాబల్యాన్ని బట్టి మనం రక్షించుకోలేము. దేవుడే మనల్ని కాపాడేవాడు, దేవుడే మనల్ని విడిపించేటువంటి వాడు, దేవుడే మనల్ని రక్షించేటువంటి వాడు అన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సొలొమోను రాసినటువంటి కీర్తనలో, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండట వ్యర్థమే. అనగా దేవుని యొక్క సహాయం లేకుండా భౌతికమైనటువంటి ఈ వస్తువాహనాలు ఎన్ని ఉన్నా కూడా, భుజబలం ఎంత ఉన్నా కూడా, రాజకీయ ప్రాబల్యం మనం ఎంత కలిగిన వాళ్ళమైనా మనల్ని మనం కాపాడుకోలేము. అల్టిమేట్గా దేవుడే మనల్ని కాపాడేవాడన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. ఆ దేవుని మీద ప్రతి విషయము మనం ఆధారపడడానికి నేర్చుకుందాం. అలాగ చేయటానికి దేవుడు వింటున్న మనందరికీ సహాయం చేయనుగాక.